హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోషిని గణేష్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్‌లోకి వెళ్ళే ముందు, ఈరోజు మన వీడియోకి వెళ్ళే ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోనైతే అందరూ చూస్తున్నారండి. బట్ ఏంటంటే స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. మీరు స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు వీడియో అర్థమవ్వదు. అలాగే ఇంత కష్టపడి నేను లాంగ్ వీడియో చేసినా కూడా మీరు స్కిప్ చేయడం వల్ల ఏంటంటే అసలు వాచ్ అవర్ అన్నది రాదు. ప్లీజ్ అండి, దయచేసి వీడియోనైతే చూసిన వాళ్ళు డెఫినిట్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకైతే ఒక లైక్ చేసి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే మన వీడియోలకి వెళ్ళే ముందు ఏంటంటే, అసలు మన వీడియో ఏంటి అంటే, ఈరోజు మనం చేసే కర్రీ చాలా చాలా టేస్టీ అండ్ సింపుల్ కర్రీ అండి. నిజంగా టేస్ట్‌కి చెప్పాలంటే అసలు ఎలాంటి కూర సాటి రాదు. అలాంటి కూర, అలాగే హెల్తీ కూడా, అలాగే చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ అండి. చాలా ఈజీగా ఉంటది. అలాగే చాలా టేస్టీగా ఉంటది. మీకు వీడియోని చూస్తే అర్థమైపోతుంది ఏం కర్రీ అనేది. సో, చూస్తున్నారు కదా! మీకైతే ములంకాడలైతే చూపిచ్చేస్తున్నాను కాబట్టి, ఈరోజైతే మనం వండుకుండే కూర ములంకాడ కూర. ఈ కూరకు కావాల్సినయి మనకి ఎక్కువగా ఏమి ఇంగ్రీడియెంట్స్ అయితే అవసరం లేదు. ములంకాడ కూరకు కావాల్సింది ములంకాడ, చూస్తున్న టమాటాలు, ఆనియన్ అండ్ పచ్చిమిరప, ఉప్పు, కారం. ఈ 5 మాత్రమే మనకవసరం. ఇంకేమి కూడా మనకంతగా అవసరం ఉండదు. మీకెలాగో తెలుసు కాబట్టి నేను యాజ్ యూజువల్‌గా కట్టెల పొయ్యి మీదే చేస్తాను. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తది. ములంకాడ కర్రీకి చూస్తున్నారు కదా! ములంకాడలైతే చాలా చిన్నవైతే కట్ చేసుకోవాలండి. మరీ పెద్దవైతే బాగోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నవి కట్ చేసుకుంటేనే కూరైతే టేస్టీగా ఉంటుంది. ఇక మనం కట్టెల పొయ్యి మీదే కర్రీ అయితే వండుతాం గాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కట్టెల పొయ్యి అయితే ముట్టించుకోవాలి. ఇదైతే మనకి వీడియోలో చూసినంత ఈజీ కాదు. నాకైతే బయట చాలా అంటే చాలా పెద్ద టాస్క్. అది మీకు వీడియోలో అంటే స్కిప్ ఎడిటింగ్ బట్టి మీకు అలా కనిపించేస్తుందే గానీ, అలా ముట్టుకోవడానికి నా ప్రయత్నం అంటే ఇంక అంతా ఇంతా కాదండి. ముందు నేను అట్‌లీస్ట్ ఒక పావుగంట, అరగంట కూడా ఒక్కొక్కసారి పొయ్యితో కుస్తీ పడాల్సొస్తుంది. గాలి అది ఎక్కువగా వస్తే పొయ్యి కాలడం చాలా కష్టం. ఆ పొయ్యి ముట్టించుకున్న వెంటనే మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే తెచ్చి బయటైతే పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం వీడియో తీస్తూ వంట చేస్తాం కాబట్టి అన్నీ అందుబాటులోనే ఉండాలి. సో, మంటయితే మనకి విపరీతంగా వచ్చింది కాబట్టి మనం కళాయి అయితే పెట్టేసుకొని, అలాగే ఆయిల్ అయితే ఏసుకోవాలి. కళాయి గురించయితే కామెంట్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఇంకా కళాయిని మార్చడానికి టైం అయితే పడుతుంది. అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోవండి. చూసారు కదండీ! ఆయిలయితే నేనైతే 2 స్పూన్స్ ఆయిలయితే యేసుకున్నాను. మీరు మీ వండుకుండే కూర బట్టి ఆయిలయితే యేసుకోవచ్చు. ఆయిల్ మరిగిందా లేదా అన్నది మీరు 1, 2 ఆనియన్‌నేసి చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు యాజ్ యూజువల్ తెలుస్తది అంటే మీరు నార్మల్‌గా యేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే యేసేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఆనియన్స్ అయితే ఎలా యేసుకుంటున్నానో. వీడియో కోసం ఆ పళ్ళెం పక్కన పెట్టి ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో అది అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే మీరు కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోవాలండి. అలాగే ఆనియన్, పచ్చిమిరకాయలతో పాటు కొంచెం కరివేపాకైతే వేసుకోవాలి. నిజానికి కరివేపాకు గురించి మీరు ఏమి ఆలోచించొద్దు. ఈ కర్రీలో ఏసుకోవాలా? ఈ కర్రీలో ఏసుకోవద్దా? అన్న అసలు ఆలోచనే ఉండొద్దు. వీలైనంత వరకు ఏ కర్రీలో అయినా సరే కరివేపాకు వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కరివేపాకు అన్నది చాలా అంటే చాలా హెల్తీ. ఎలాగా మనం కరివేపాకు డైరెక్ట్‌గా కర్రీస్‌లో ఏసినా కూడా కొంతమందైతే తింటారు. కొంతమందైతే తీసి పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే మనం ప్రతి కూరలో కూడా కరివేపాకు ఏసుకోవడం వల్ల కొంచెమైనా మనకి అందులో ఉన్న రసం అందులోకెళ్ళి మనకి ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి అన్నిట్లో ఏసుకోవడానికి ట్రై చేయండి. ఆనియన్ అయితే బాగా అంటే బాగా ఏగింది. గాలి కూడా విపరీతంగా ఏస్తుందనమాట. అందుకే మంట కూడా ఎగిరిపోతుంది. ఆనియన్ ఏగిన తర్వాత టమాటో అయితే ఏసేసుకోవాలి. చూసారు కదా! నేనైతే కట్ చేసుకున్న టమాటాలయితే ఎలా యేసుకున్నానో, కర్రీ అయితే మీరు ఎంతమందికి వండుతున్నారో దాన్ని బట్టి ఆనియన్స్, టమాటోస్ కోసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టే మనకు ఉల్లిపాయలు, టమాటాలు అన్నది అవసరం. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కోసుకోండి. అలాగే తక్కువ కావాలనుకుంటే తక్కువే కోసుకోండి. దానికంటే క్వాంటిటీలు అలాంటియేమి ఉండవు. మన కర్రీ బట్టే మనం కట్ చేసుకోవచ్చు. సో, టమాటా ఏసిన తర్వాత దానిపైనైతే కొంత ఉప్పు చల్లితే ఒక్క 1 ఆర్ 2 మినిట్స్‌కి అసల టమాటా అంతా పేస్ట్ లాగా అయిపోతుంది. అవ్వకపోయినా కూడా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం పెట్టే గరిటెతో దాన్ని బాగా అంటే కొంచెం మెత్తగా నరిపితే టమాటా మొత్తం పేస్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మనకి టమాటా కర్రీ అయినా సరే, ఇలా ములంకాడ టమాటా ఎక్కువగా యూజ్ చేసి ఏ కర్రీ అయినా సరే, టమాటా పేస్టీగా అయిపోతేనే కర్రీ టేస్ట్‌గా ఉంటుంది. మధ్యలో మనకి టమాటాలాగే కనిపిస్తూ, అది మనం తింటుంటే టమాటా తగులుతూ ఉంటే టేస్ట్‌గా అనిపించదు. టమాటా, ఉల్లిపాయ బాగా గుజ్జులాగా వేగిపోయిన తర్వాత మనం ములంకాడ అయితే ఏసుకోవచ్చు. ఇక్కడైతే చాలా మందికి డౌట్ రావచ్చు. ఆనియన్ ఏసిన తర్వాతే ములంకాడ ఏసేయొచ్చు కదా!
అంటే సో, ఆనియన్ ఏసి, ములంకాడ ఏసి ఈ 2 వేగాక టమాటా మొత్తం వేగేటప్పటికి ములంకాడ అయితే చాలా వరకు మగ్గిపోతుంది. ఆ తర్వాత మనం వాటర్ ఏసి ఉడికించేటప్పుడు విడిపోతుంది. అలా విడకుండా ఉండాలంటే టమాటా, ఆనియన్ ఏగిన తర్వాత సో, మనం ములంకాడ అయితే ఏసుకోవాలి. చూసారు కదా! నేనైతే ములంకాడ ఏసుకున్నాను. ములంకాడ ఏసుకున్న తర్వాత మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే గరిటెతో ఎక్కువగా కలపడం లేకపోవడం. చాలా వరకు చాలా నిదానంగా గరిటెతో కొంచెం అటు ఇటు కదిలించుకుంటే చాలు. అసలు మనం ఏమీ చేయకుండా అలా మంటయితే తగిలించేసుకోవాలి. చూసారు కదా! అక్కడైతే గాలి వల్ల విపరీతంగా ఎగిరిపోతూ ఎక్కువగా మంటయితే వచ్చేస్తుంది. కానీ మంట తగలడం అయితే లేదు. మంట బయటకి మనకు కనిపిస్తుంది కానీ అది అటు ఇటు పోతుంది. సో, ఆ 2 బాగా కుక్కయ్యి వేగిన తర్వాత మనకు కావాల్సిన కారం అయితే ఏసేసుకోండి. ఆ కర్రీకి సరిపోనట్టు నేనైతే 3 స్పూన్స్ అయితే ఏసుకున్నాను. సో, మీరు వండే క్వాంటిటీ, మీరు తినే కారం బట్టి మీరైతే కారం ఏసుకోవచ్చు. అలాగే మనకి ఇందాకైతే కొంచెం సాల్ట్ అయితే ఏసాం కదా! టమాటే మగ్గడం కోసం. ఇప్పుడు మిగతా సాల్ట్ ఎంత పడుతుందన్నది మిగతాది కూడా మనం ఏసుకోవచ్చు. యాజ్ యూజువల్‌గా వంటలు చేసినోళ్ళకు కొంచెం అయితే తెలుస్తుంది. తెలియని వాళ్ళనైతే తక్కువేసుకొని తర్వాత మనం టేస్ట్ చూసి వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎక్కువైతే మాత్రం తీసుకోలేం. తక్కువైతే ఏసుకోవచ్చు కాబట్టి. సో, సాల్ట్ ఏసుకునేటప్పుడైతే కొంచెం ఆలోచించి జాగ్రత్తగా అయితే సాల్ట్ అయితే ఏసుకోండి. సో, ఏసుకున్న తర్వాత ఇంకొక 1 మినిట్ అయితే మనం ఉప్పు, కారం అన్నీ ఏసిన తర్వాత వాటర్ ఏయకుండా ఒక 1 మినిట్ అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ మంటకి ఈ ఉప్పు, కారాలు టమోటాకి ఆ ముల్లంకాడకైతే బాగా పడుతుంది. పట్టిన తర్వాత ఇంకొంత సేపు తర్వాత మనం వాటర్ అయితే ఏసుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వాటర్ ఎక్కువగా ఏసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, ముల్లంకాడ ఆవిరికి కూడా కొంచెం బాగా నీళ్ళు కొంచెం వేసినా కూడా మగ్గిపోతుంది. సో, వాటర్ అయితే ఏసుకున్న తర్వాత చిన్న మంట మీద అంటే స్టవ్ మీదయితే మీడియం మంట మీద సో, కట్టెల పొయ్యి మీదయితే కొంచెం మంట అయితే తగ్గించుకోవాలి. ఎందుకంటే, మరీ హెవీగా అయిపోతే బేగా అది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. సో, స్టవ్ మీదయితే మీడియంలో అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న ఒక 1 ఆర్ 2 మినిట్స్ అలా వెయిట్ చేస్తే చాలు. మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే కర్రీనైతే గిన్నెలో తీసుకున్నాను. చూసారు కదా! ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోనైతే అందరూ చూస్తున్నారు. సో, చూస్తున్న వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే చూస్తున్న ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.